హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మన బంధువుల్లో కానీ, ఫ్రెండ్స్‌లలో కానీ ఎవరైనా ప్రతిసారి మనల్ని డబ్బు అడుగుతూ ఉంటారు. అది అవసరానికి కానీ, అనవసరానికి కానీ. కొంతమంది అవసరానికి అడిగినప్పుడు మనము సహాయం చేయడం కరెక్టే అండి. కానీ సహాయం చేస్తున్నాం కదా అని దాన్నే ఆసరాగా తీసుకొని వాళ్ళ విలాసాలకు కూడా ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది మన చుట్టుపక్కల మన బంధువుల్లో వాళ్ళే ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఆల్రెడీ. వాళ్ళు కొన్ని బెట్టింగ్‌లకి కానీ, ఏదన్నా అలవాటు అడిక్ట్ అయ్యేసి కొన్ని గేమ్స్‌కి ఇలాంటివి, మన దగ్గర ఏదైనా అవసరం ఉందని చెప్పి అర్జెంట్‌గా ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది, అది ఇది అని చెప్పేసి కొంత అమౌంట్ ఇప్పించుకొని, ఆ అమౌంట్‌ని తీసుకెళ్ళి వాళ్ళ విలాసాలకి, వాళ్ళ ఎంజాయ్‌మెంట్‌కి వాడుతూ ఉంటారు. నాకు తెలిసి ఈ మధ్య యూత్ అయితే దీనికి బాగా అలవాటు పడ్డారు. ఫేస్‌బుక్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్‌లో మెసేజ్ చేసి తెలిసిన వాళ్ళందరికీ ఇలా ప్రాబ్లమ్ ఉంది. ఒక 2000 వెయ్యి, 1000 వెయ్యి మళ్ళీ అప్పుగా అయినా తర్వాత ఇస్తాను అని కొంతమంది, మరికొంతమంది అయితే ఇంకా ఎంత ఇంట్రెస్ట్ అయినా పర్లేదు ఇవ్వు, నేను తర్వాత ఇస్తాను, అప్పుగా ఇవ్వు అని అడుగుతుంటారు. ఆపదలో ఉన్న వాడికి హెల్ప్ చేయడం కరెక్ట్ అండి. కానీ దాన్నే ఆసరాగా తీసుకొని ప్రతిసారి అడుగుతుంటే మరి మనకి ప్రాబ్లమే కదా! మరి అలాంటి సమస్యలకి ఎలా చెక్ పెట్టాలో నేనైతే 4 పద్ధతులు చెప్తానండి. ఈ 4 పద్ధతులు మీరు గనక పాటించినట్లయితే ఎవరైతే మిమ్మల్ని ప్రతిసారి డబ్బు అడుగుతున్నారో వాళ్ళకి ఈ 4 సమాధానాలతో మీరు చెక్ పెట్టొచ్చండి. సో, మొదటిది ఏంటంటే డైరెక్ట్‌గా చెప్పేసేయడం మీరు. నా దగ్గర లేదు అని చెప్పడం కరెక్ట్ అండి. ఎందుకంటే కొంతమంది చెప్పలేరు ఇలాంటిది. ఎలా చెప్పాలి? ముఖాన్నే మేము చెప్పలేము అని అనుకుంటారు. కానీ చెప్పడమే మంచిదండి. ఎందుకంటే డబ్బుతో కూడుకున్న సమస్య. ఏది చెప్పినా చెప్పకపోయినా ఇది డబ్బు. అతను అవసరానికి తీసుకోవట్లేదు. అలా తన విలాసాలకు తీసుకుంటున్నాడు. సో, నువ్వు చెప్పడంలో సమస్య ఏం లేదు. డైరెక్ట్‌గా ముఖాన్నే నా దగ్గర లేదు, నేను ఇవ్వలేను అంటే గనక రెండోసారి అతను ఖచ్చితంగా ఇవ్వలేడు. ఎందుకంటే ముఖాన్నే చెప్పినప్పుడు తన మనోభావాలు దెబ్బతింటాయి. ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ వచ్చి నిన్ను డబ్బు ఇస్తావా అని అడగలేడు. ఎందుకంటే ఒకసారి ఆలోచిస్తాడు నిన్ను అడగాలన్నప్పుడు. సో, మీరు మొఖమాటం అయితే పడుకోకుండా అలా మిమ్మల్ని ఎవరైనా ప్రతిసారి అప్పుగా ఇవ్వు, ఎంత వడ్డైనా పర్లేదు నేను ఇస్తాను అంటే గనక వాళ్ళని మీరు నమ్మి ఇవ్వకండి. అలాగని ప్రతిసారి పాపంలే అని ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఆరోగ్య సమస్య ఉంటే హెల్ప్ చేయండి. అలా కాకోకుండా ఇలా వాళ్ళ విలాసాలకు గనక చేస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఇవ్వకండి. డైరెక్ట్‌గా ముఖాన్నే చెప్పేసేయండండి. రెండవది వచ్చేసి మీరు నాకే ఇంట్లో నా సంపాదన మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. ఇంక నేను నీకెక్కడి నుంచి అప్పుగా తెచ్చిచ్చేని. ఏదో ఒకసారంటే నువ్వు ఆరోగ్య సమస్య, హెల్త్ సమస్య అంటే ఇచ్చాను. రెండవసారి ఇవ్వలేను. నా సంపాదన మీదనే తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరూ బ్రతుకుతున్నారు. సో, నీకు అప్పుగా ఇవ్వలేను, లేదా హెల్ప్ కూడా చేయలేను అని చెప్పేసి డైరెక్ట్‌గా చెప్పేసేయండి. మీరు మొఖమాటం పడితే డబ్బులు ఒక్కసారి వదులుకుంటే మళ్ళీ మనకు సంపాదించడానికి చాలా డేస్ పడుతుందండి. తను నువ్వు ఇస్తున్నావు గదా అని చెప్పి నిన్ను ఆసరాగా తీసుకొని ప్రతిసారి నీ దగ్గర అమౌంట్ తీసుకొని ఎంజాయ్ చేస్తుంటాడు. మీరేమో సంపాదించడానికి ఆ డబ్బు ఎన్ని రోజులో, ఎన్ని మంత్సో పడుతుంది. అది మీకు తెలుసు దాని విలువ. సో, మొదటిదొచ్చేసి డైరెక్ట్‌గా ముఖాన్నే చెప్పేయడం నా దగ్గర లేదు అని. రెండవదొచ్చేసి నా సంపాదన మీదనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. ఇంకా నేనెక్కడి నుంచి నీకు తెచ్చి అప్పుగా ఇవ్వను, హెల్ప్ చేయను అని చెప్పండి. మూడవదొచ్చేసి నాకే చాలా అప్పులున్నాయి. నేనే ఈఎంఐలు కట్టుకోవాలి. వచ్చిన శాలరీ పిల్లలకి స్కూల్ ఫీజులు, ఇంట్లో ఖర్చులు, ఇంటి రెంటు, కరెంటు బిల్లు అన్నీ మేనేజ్ చేసుకోవడానికి నాకే ఇంకా నేనే వేరే దగ్గర అప్పు చేసి ఆ అప్పులు కడుతున్నాను. ఇంకెక్కడి నుంచి నీకు నేను అప్పుగా ఎంత వడ్డీ ఇచ్చినా కూడా ఇవ్వలేను. సో, నన్ను అడగడం నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పడం మంచిది. ఎందుకంటే అలా మీరు చెప్పారనుకోండి తను 2 స్టెప్పులు బ్యాక్కేస్తాడు. నెక్స్ట్ టైం అడగడానికి కూడా సంశయిస్తాడు. ఓకే, ఇతను లాస్ట్ టైం ఇలా అన్నాడు కదా! తనకే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నాడు. ఇంక నేను మళ్ళీ ఏ ముఖం వేసుకొని తన దగ్గర అప్పుగా అడగాలి అని చెప్పి తను ఒక బ్యాక్ స్టెప్ ఏస్తాడు. అడగలేడు. సో, మీరు మొఖమాటం అయితే పడాల్సిన అవసరం లేదు ఇలాంటి విషయాల్లో, ఇలాంటి వాళ్ళ దగ్గర. ఏదో ఒకసారి అంటే ఒకసారి తెలిసి తెలియక మీరు అతను ఆపదలో లేకపోయినా ఇచ్చే ఉంటారు. కానీ ప్రతిసారి అది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫోర్త్ వన్ వచ్చేసి ఈ సంపాదన మీద నాకైతే ఇంట్లో వాళ్ళకి నేను లెక్క చెప్పాల్సి ఉంటుంది. నేనే ఓనర్ కాదు. ఇప్పుడు శాలరీ వస్తూనే మా ఇంట్లో వాళ్ళకిస్తాను. మా ఇంటి వాళ్ళే అంత లెక్కలు క్యాలిక్యులేట్ చూసుకుంటారు. సో, ఒకవేళ నేను యూజ్ చేసినా కూడా ఈ ప్రతి రూపాయికి ఇంట్లో లెక్క చెప్పాల్సి ఉంటుంది.
దాంతో నేను నీకు ఇవ్వలేను అని చెప్పండి. దాంతో తను అడగలేడు. అలా కాకోకుండా మీరు ఇలాంటివి ఏమీ వాడకుండా అతను అడిగిన వెంటనే ఎంత కావాలి? ఇదిగో తీసుకో నువ్వు రూ. 10 వడ్డీని ఇస్తన్నావు కదా! అని చెప్పి ఇచ్చారనుకోండి. అతను ఎంజాయ్‌మెంట్‌కి వాడుతున్నాడు. అతను రూ. 10 ఇచ్చినా, రూ. 2 వడ్డీ అయినా అతను కట్టలేడు. ఎందుకంటే తను మంచి పనులకు వాడట్లేదు అక్కడ. తన ఎంజాయ్‌మెంట్ కోసం వాడుతున్నాడు. తనకి సంపాదనే లేదు. సో, నెక్స్ట్ టైము కట్టలేడు గూడా. సో, మీరు వీలైనంత వరకు ఇలాంటి సమస్యలకు తొందరగా చెక్ పెట్టేయడం అనేది కరెక్ట్ అండి. నాకు తెలిసిన ఒకతను మా వాళ్ళ ఫ్రెండు అతను బెట్టింగ్ యాప్స్‌కి బాగా అడిక్ట్ అయ్యాడండి. అడిక్ట్ అయ్యి ఎప్పుడు ఇంట్లో ఉన్న చేతికి శాలరీ పడిన వెంటనే ఇంట్లో ఖర్చులకు కూడా వాడకుండా మొత్తం బెట్టింగ్‌లో పెట్టేసి అంతా లాస్ అవుతాడు. పోనీ అక్కడితో స్టాప్ చేస్తాడంటే స్టాప్ చేయడు. మళ్ళీ తెలిసిన వాళ్ళందరిని అడుగుతాడు. ఒక 1000 ఉన్న ఆఖరికి రూ. 100 కూడా అడుగుతాడు. రూ. 100 ఇవ్వు నేను మళ్ళీ ఇస్తాను. ఇంట్లో పాపకి బాగలేదు. పో ఇంట్లో పరిస్థితులు బాగలేవంటాడు. పోనీ మనం హెల్ప్ చేస్తాము బాగలేడని చెప్పి. ఇంక నెక్స్ట్ టైము తను ప్రాపర్‌గా జాబ్ చేసుకుంటున్నాడంటే జాబ్ చేసుకోవట్లేదు. జాబ్ చేసుకోకుండా మళ్ళీ మనం ఇచ్చిన అమౌంట్‌ని కూడా తీసుకెళ్ళి బెట్టింగ్‌లో పెట్టేసి అది పోగొట్టుకుంటాడు. మళ్ళీ ఇంకొకరిని అడుగుతూ ఉంటాడు. నాకు అప్పుగా అయినా ఇవ్వు. నేను మళ్ళీ నీకు ఎంత వడ్డీ అయినా తర్వాత తీరుస్తాను అని చెప్పి ప్రతిసారి అడుగుతుంటాడు. సో, అలాంటిదప్పుడు ఇంక మనం ఏమీ చేయలేం. అలాంటి వాళ్ళకి డైరెక్ట్‌గా ముఖాన్నే చెప్పడం తప్ప. సో, మీ ఫ్రెండ్స్‌లో కానీ, మీ రిలేటివ్స్‌లో గానీ ఎవరైనా ఇలా ప్రతిసారి మిమ్మల్ని డబ్బులు అడుగుతుంటే, ఈ 4 పాయింట్స్‌లలో ఏదో ఒక పాయింట్ గనుక మీరు ఖచ్చితంగా అతని దగ్గర వాడినట్లయితే, అతను నెక్స్ట్ టైం మిమ్మల్ని ఖచ్చితంగా అడగడండి. అడగాలనుకున్నా కూడా ఒకసారి ఆలోచిస్తూ, భయపడుతూ అంటే ఇతను లేదంటాడు, ముఖాన్నే చెప్పాడు గదా! అని చెప్పేసి అడగలేరు. సో, ఈ 4 పద్ధతులు మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా ఆ సమస్య నుండి బయటపడతారు.